హలో ఆల్, ఈ వీడియోలో ది మార్కెట్ ఉమెన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ ఉంది. డబ్బింగ్ అయితే బాగానే ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 49 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఉమెన్ అయితే ఉంటుంది అనమాట. తను ఒక కంటైనర్ లోపల అయితే దొరుకుతుంది. అది కూడా అన్కాన్షియస్ గా అదే స్పృహ కోల్పోయి ఉంటుంది అనమాట. తనని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు తనకైతే ఏం గుర్తుండదు, తను ఎవరో కూడా తనకు తెలియదు. అలాంటి వ్యక్తి యొక్క ఐడెంటిటీని కనుక్కోవడానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ అయితే ట్రై చేస్తుంటారు. అసలు ఉమెన్ ఎవరు, మరి కంటైనర్ లో ఏం చేస్తుంది, అసలు ఆమెకి ఏమైంది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఇది మార్కెట్ ఉమెన్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇట్స్ జస్ట్ ఈజీలీ ఫర్గెటబుల్ ఫిల్మ్ అనమాట. పెద్దగా చూసే అంత గొప్ప మూమెంట్స్ ఏం లేవు, గుర్తు పెట్టుకునే అంత హై థ్రిల్ ఇచ్చే మూమెంట్స్ కూడా ఏం లేవు. జస్ట్ చూసాము వదిలేసాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ ఫస్ట్ ఒక 15 to 20 minutes ఆ సెటప్ అయితే బాగుంది. అంటే ఉమెన్ ఒకతే కంటైనర్ లో దొరకడం, ఆమె టార్చర్ పెట్టడం, ఇప్పుడేమో ఆమెకి ఏమీ గుర్తు లేకపోవడం. సో ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. వన్స్ ప్లాట్ మొత్తం రివీల్ అయిన తర్వాతే ఇంకా అసలు ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. అండ్ టెక్నికల్ విజువల్లీ కూడా చూడడానికి మూవీ బాగానే ఉంది. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా ఎంగేజింగ్ మూమెంట్స్ అయితే ఏమీ లేవు భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోరింగ్ గానే వెళ్తుంది. నేను చెప్పాలంటే 1 hour 49 minutes కాస్త నాకు ఏదో 2.5 hours మూవీ చూస్తున్నా అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. అంటే మధ్యలో డ్రామా అంతా కూడా అంత ఓవర్ గా స్ట్రెచ్ చేస్తూ ఉంటారు. అసలు వర్కౌట్ అవ్వదు. ఎక్కడ కూడా అంత థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ కూడా ఏమీ లేవు. కొన్ని సస్పెన్స్ ఏమైనా వర్కౌట్ అయిందా అంటే లేదు. ఎందుకంటే మనకు ప్లాట్ ఒక స్టేజ్కి వచ్చాక తెలిసిపోద్ది ఇది ఎందుకు జరుగుతుంది ఏంటని చెప్పేసి. సో అందువల్ల మూవీ కూడా ప్రిడిక్టబుల్ అయిపోయింది అనమాట. అండ్ ఆ ఎండింగ్ లో ఏం జరుగుద్ది అన్న క్యూరియాసిటీ కూడా క్రియేట్ అవ్వదు. అసలు ఏం జరిగితే ఉంది, ఏం జరిగినా సరే థ్రిల్లింగ్ అనిపించదు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్య. అంత నీరసంగా తీసుకెళ్లారు ఆ ప్లాట్ ని అండ్ ఆ స్క్రీన్ ప్లేని. నాకైతే అక్కడ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు మూవీ అన్నది. బోరింగ్ అనిపించింది. జస్ట్ ఏదో అక్కడక్కడ 1-2 సీన్లు వర్కౌట్ అయ్యాయి తప్ప, లైక్ ఒక గోడౌన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అంతే భయ్య. క్లైమాక్స్ కూడా జస్ట్ యాజువల్ గా అనుకున్నట్టుగానే ఎండ్ అవుతుంది. అంతకుమించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. నాకైతే మూవీ నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ లో ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నేనైతే రికమెండ్ చేయను. మరి హెవీ మూమెంట్స్ కాకపోయినప్పటికీ కూడా ఎక్స్పోజింగ్ మూమెంట్స్ ఉంటాయి. చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టే ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.